తెలంగాణలో ప్రజలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఇదేంటో పూర్తిగా తెలుసుకునే ముందు మీకు మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మరెన్నో అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. గత 5-6 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డులు మంజూరు కాలేదు. అంతేకాకుండా కొత్తగా పెళ్ళైన వారు గత 4 సంవత్సరాల నుంచి చాలామంది ఉన్నారు. తల్లిదండ్రులతో కాకుండా కొత్తగా కాపురం పెట్టిన వారు, కొత్తగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారు, వీళ్ళందరూ చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. వీళ్ళందరూ నిరీక్షణకు ఇప్పుడు తెరపడింది. ఈ అక్టోబర్ నెల నుంచి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు. అర్హులైన వారి డేటాను సేకరించి పెండింగ్లో ఉన్న అర్హులైన వారి రేషన్ కార్డులు మంజూరు చేస్తామని, ఈ నేపథ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డుల కోసం ఈ నెల అక్టోబర్ నుంచి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఉప ఎన్నికల్లో జరిగిన ప్రతి జిల్లాల్లో కొత్త రేషన్ కార్డులు దాదాపు 50,000 వరకు ఇచ్చిందని తెలియజేశారు. ఈ నిబంధనలో భాగంగా గ్రామాల్లో నివసించే వారి ఆదాయం ఏ విధంగా ఉండాలంటే 1,50,000 లోపు ఉండాలి. అదే పట్టణ ప్రాంతంలో నివసించే వారు ఆదాయం 2 లక్షల కంట లోపు ఉండాలి. అదేవిధంగా భూములు ఉన్నవారైతే మాగాణి భూమి అయితే 3.5 ఎకరాలు లోపు ఉండాలి. చాలాక అయితే 7.5 ఎకరాల లోపు ఉండాలని చెప్పుకొచ్చారు. మీరు చూస్తున్న వారు తెలంగాణ వారు అయితే ఒక లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.